ఇక ఉత్తరాంధ్రలో సినీ ఫక్కీలో పోలీసులు చేజింగ్ చేసి గంజాయి తరలిస్తున్న కంటైనర్ను పట్టుకున్నారు. ఈ ఘటనలో అనేక మలుపులు మరెన్నో ట్విస్టులు ఉన్నాయి. ఈ తెల్లవారుజామున శ్రీకాకుళం జిల్లా పలాస మండలం నెమలి నారాయణపురంలో వాహనాలను సెబ్ పోలీసులు తనిఖీ చేస్తున్నారు. ఓ వాహనాన్ని ఆపే ప్రయత్నం చేయగా ఆగకుండా పోలీసులను ఢీకొట్టి వెళ్లిపోయింది కంటైనర్. ఈ ఘటనలో సెబ్ ఎస్ఐ ప్రభాకర్, కానిస్టేబుల్ పూర్ణ సురేష్లు తీవ్రంగా గాయపడ్డారు. అయితే వారిని రిమ్స్కు తరలించారు. ఈ ఘటనపై మొత్తం ఉత్తరాంధ్ర పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎక్కడికక్కడ వాహనాలను మరింత విస్తృతంగా తనిఖీలు చేయడం ప్రారంభించారు పోలీసులు. వారి ప్రయత్నాలు వైజాగ్లో ఫలించాయి. విశాఖ పరదేశీ పాలెంలో కంటైనర్ను పట్టుకున్నారు పోలీసులు. సినిమాలో చూసినట్టు పెద్ద సంఖ్యలో పోలీసులు కంటైనర్ను చుట్టుముట్టడంతో ఏం జరుగుతుందో స్థానికులకు అర్థం కాలేదు. కాకిలు మాత్రం కంటైనర్ను ఓపెన్ చేయగానే గంజాయి వాసన గుప్పుమంది. శ్రీకాకుళం జిల్లాలో పోలీసులను ఢీకొట్టిన వాహనం ఇదేనని నిర్ధారించుకున్నారు పోలీసులు. అంతకుముందు ఆనందపురం కూడలిలో కూడా ఈ వాహనాన్ని పోలీసులు ఆపే ప్రయత్నం చేయగా ఆగలేదు. మొత్తానికి గంటల వ్యవధిలోనే గంజాయి కేటుగాలను పట్టుకున్నారు పోలీసులు. శ్రీకాకుళం కాశీబోగా నుంచి ఒక కంటైనర్ లో గాంజా స్మగిల్ చేసుకొని సౌత్ వైపు వెళ్తున్నట్టు, అంటే క్రాసింగ్ విజయనగరం అండ్ దెన్ కమింగ్ ఓవర్ టు వైజాగ్. అండ్ వైజాగ్ నుంచి ఎక్కడ పోతుందని చెప్పేసి తెలియదు మాకు. ఈ సమాచారం ఏదైతే వచ్చిందో దాని మీద మా టీం అంటే 3 ప్లేసెస్ లో మేము వెహికల్ చెకింగ్ ఏర్పాటు చేస్తే పిఎం పాలెంలో పట్టుకోవడం జరిగింది. కంటైనర్ అంతా మా దగ్గర ఉంది. ఇప్పుడు కంటైనర్ ఏమైందంటే కంటైనర్ ఆయన ఆపిన వెంటనే డ్రైవర్ జంప్డ్ అండ్ ర్యాన్ అవే. ఎందుకంటే మా వాళ్ళు ఇద్దరే ఉన్నారు అక్కడ. సో డ్రైవర్ జంప్ చేసి వెళ్ళిపోయారు కాబట్టి కంటైనర్ అంతా అక్కడే ఉంది. ఇప్పుడు లోపల గాంజా ఉన్నట్టు మాకు సమాచారం. సో అదంతా తీసేసి వీ విల్ అగైన్ ఇంటిమేట్ ద ప్రెస్ అబౌట్ ది గాంజా రికవరీ ఇన్ దాట్. ద ఇన్ఫర్మేషన్ యాక్చువల్లీ హ్యాడ్ కమ్ ఫ్రమ్ శ్రీకాకుళం. అక్కడి నుంచి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. డెఫినెట్లీ ఓపెన్ చేసేసి మీ అందరు కూడా చూపిస్తాం. దాంట్లో గాంజా ఉన్నట్టు పక్కా సమాచారం. ఉత్తరాంధ్రలో సినీ ఫక్కీలో పోలీసులు చేజింగ్ చేసి మరీ గంజాయి తరలిస్తున్న ఓ కంటైనర్ను పట్టుకున్నారు. ఈ ఘటనలో అనేక మలుపులు మరెన్నో ట్విస్టులు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఈ కేసుకు సంబంధించిన మరింత సమాచారం మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు ఫోన్ లైన్ అందిస్తారు. ఎస్ వాసు. ఆనందపురం కూడల్లో పోలీసులు ఆపమన్నా కూడా ఆపకుండా వెళ్ళినటువంటి ఒక కంటైనర్ ని పరదేశపాలెం వద్ద లారీని ఆపి పట్టుకున్నారు. ఒకసారిగా కంటైనర్ ఆపకుండా కూడా ఎందుకు వెళ్ళిపోతుందని టెన్షన్ పడే పరిస్థితిలో కంటైనర్ ఏముందని కూడా చూసే పరిస్థితి వచ్చింది. మొత్తం డ్రైవర్ దిగి పారిపోవడంతో తమిళనాడు చెందినటువంటి హర్యానాకు చెందినటువంటి ఈ కంటైనర్ ని ఏముందని చూస్తే మొత్తం గంజా ఉంది. ఇది ఉదయం తెల్లవారుజామున శ్రీకాకుళం జిల్లా పలాస మండలం నారాయణపురం జాతీయ రహదారిలో కూడా ఈ కంటైనర్ అదే వేగంతో రావడంతో గంజాయి అక్రమ రవాణా చేస్తున్నారని సమాచారం ఉన్నటువంటి పోలీసులు దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తే వాళ్ళని ఢీకొట్టి మరి పరారైంది. ఎస్ఈబి ఎస్ఐ ప్రభాకర్ మరో 2 కానిస్టేబుల్ కూడా గాయాలవడంతో ఆదివారం జరిగిన వీళ్ళందరూ కూడా పలాస ఆసుపత్రికి తర్వాత మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం కూడా తరలించారు. ఈ నేపథ్యంలో అక్కడి నుంచి వేగంగా వచ్చినటువంటి కంటైనర్ ఆనందపురం వద్ద పోలీసులు ఛేదించి మొత్తం పట్టుకున్నారు. మొత్తం 3 టీములు 4 టీములు ఏర్పాటు చేసి 4 రూట్లో కూడా ఈ కంటైనర్ ఆపేందుకు ప్రయత్నం చేశారు. మొత్తానికి కంటైనర్ అయితే పట్టుకోవడంతో డ్రైవర్ వదిలేసి పారిపోవడంతో కంటైనర్ లో ఏమున్నాయని ఓపెన్ చేసుకోవడంతో దాదాపు భారీగా 13 ప్యాకెట్లు గంజాయిని మొత్తం కూడా రవాణా చేసినట్టుగా గుర్తించి దాన్ని సీజ్ చేశారు. మొత్తం దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, ఎవరు తీసుకొస్తున్నారు, దీని వెనకాల ఎవరున్నారో కూడా మొత్తం కూడా విచారణ చేపడుతున్నారు. సిపి కొద్దిసేపటి క్రితం ప్రెస్ మీట్ పెట్టి కూడా ఈ గంజాయి వివరాలు కూడా పూర్తి వివరాలు కూడా అయితే వాహనాల తనిఖీలో భాగంగానే ఈ కంటైనర్ కూడా చెక్ చేయదలిచారా పోలీసులు, లేదంటే ఏదైనా సమాచారం మేరకు ఈ కంటైనర్ చెక్ చేయడానికి ప్రయత్నించారా పోలీసులు? ముందుగా సమాచారం ఏమైనా ఉందా పోలీసులకి? శ్రీకాకుళంలో జరిగిన సంఘటన అనంతరం శ్రీకాకుళం పోలీసులు ఇక్కడ పోలీసుని అలర్ట్ చేశారు. జాతీయ రహదారిపై వస్తున్నారు. మరి పక్కన మరో రహదారిపై కూడా మొత్తం 3 మార్గాల్లో కూడా ఈ కంటైనర్ ఈ విధంగా గుద్దేసి పారిపోయింది. మొత్తం పారిపోయారు. ఇందులో ఏముందో తెలియట్లేదని పోలీసులకు సమాచారం మేరకే ప్రత్యేకమైన టీములు పెట్టామని సిపి చెప్పడం జరిగింది. ఆ సిపి ఆదేశాల మేరకు దాదాపు 3 టీములు 3 ప్రాంతాల్లో కూడా ఈ కంటైనర్ పట్టుకునేందుకు ప్రయత్నం చేసినప్పుడు కూడా ఆ జాతీయ రహదారి వద్ద ఆనందపురం వద్ద మొత్తానికి కంటైనర్ పట్టుకున్నారు. దీన్ని ఆపి చెక్ చేసే లోపలనే డ్రైవర్ పారిపోవడంతో అనుమానం వచ్చినటువంటి కంటైనర్ భద్రపూర్తి వెనకాల మొత్తం సీజ్ చేసినటువంటి ఉన్నటువంటి గంజాయి ప్యాకెట్ గుర్తించారు. కేవలం
గంజాయి కారణంగానే ఉదయం అక్కడ ఎస్ఈబి సిబ్బందిని కానీ గుద్దేసి పారిపోవడం కానీ, లేకపోతే ఇప్పుడు ఇక్కడ పోలీసులు అడ్డుకోకపోతే వీళ్ళని కూడా మొత్తం ఢీకొట్టి వెళ్లే ప్రమాదం ఉండదని భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి ఈ కంటైనర్ నిలుపుదల చేయడం జరిగింది. కంటైనర్ లో గంజా ఉండటం వల్ల ఈ విధంగా చేశారని కూడా పోలీసులు చెప్తున్నారు. పవన్, రైట్, థ్యాంక్ యూ వాసు. ఉత్తరాంధ్ర సినీ ఫక్కీలో పోలీసులు చేజింగ్ చేసి మరీ గంజాయి తరలిస్తున్న ఓ కంటైనర్ను పట్టుకున్నారు. అయితే ఈ ఘటనలో అనేక మలుపులు, మరెన్నో ట్విస్టులు ఉన్నాయి. ఈ తెల్లవారుజామున శ్రీకాకుళం జిల్లా పలాస మండలం నెమలి నారాయణపురంలో వాహనాలను సెబ్ పోలీసులు తనిఖీ చేస్తున్నారు. ఓ వాహనాన్ని ఆపే ప్రయత్నం చేయగా ఆగకుండా పోలీసులను ఢీకొట్టి మరీ వెళ్లిపోయింది ఆ కంటైనర్. ఈ ఘటనలో సెబ్ ఎస్ఐ ప్రభాకర్ మరియు కానిస్టేబుల్ పూర్ణ సురేష్లు తీవ్రంగా గాయపడ్డారు. వారిని రిమ్స్కు తరలించారు. ఈ ఘటనపై మొత్తం ఉత్తరాంధ్ర పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎక్కడికక్కడ వాహనాలను మరింత విస్తృతంగా తనిఖీలు చేయడం ప్రారంభించారు పోలీసులు. వారి ప్రయత్నాలు వైజాగ్లో ఫలించాయి. కాగా విశాఖ పరదేశీపాలెంలో కంటైనర్ను పట్టుకున్నారు పోలీసులు. సినిమాలో చూసినట్లు పెద్ద సంఖ్యలో పోలీసులు కంటైనర్ను చుట్టుముట్టడంతో ఏం జరుగుతుందో అని స్థానికులకు అర్థం కాలేదు. కాకీలు మాత్రం కంటైనర్ను ఓపెన్ చేయగానే గంజాయి వాసన గుప్పమంది. శ్రీకాకుళం జిల్లాలో పోలీసులను ఢీకొట్టిన వాహనం ఇదేనని నిర్ధారించుకున్నారు పోలీసులు. అంతకుముందు ఆనందపురం కూడలిలో కూడా ఈ వాహనాన్ని ఆపే ప్రయత్నం చేయగా వాహనం ఆగకుండా ముందుకెళ్లిపోయింది. మొత్తానికి గంటల వ్యవధిలోనే గంజాయి కేటుగాలను పట్టుకున్నారు పోలీసులు. मैनेज